హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు బీరకాయ కూర చేశానండి. టమాటా అరగడ్డ వేసి బీరకాయతో కర్రీ చేశానండి. షారా మామూలేనండి. బండలు పెట్టుకుందా నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేపుకొని కొంచెం పసుపు వేసుకున్నానండి. నా వంటలు మీకు నచ్చుతున్నాయో లేదో చెప్పట్లేదండి, ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు. మర్చిపోయిన కామెంట్లు ఆపేస్తున్నారు. 60 రోజుల తర్వాత ఇస్తానన్నారు. అప్పుడైనా చూసినప్పుడు ఇవ్వండి. పసుపు వేసుకొని వేసేసి కరివేపాకు వేసేసుకున్నానండి. టమాటా కూడా వేసేసుకున్నాను. దాంట్లో కూడా కొత్తిమీర ఉంది వేసేసుకున్నాను. బాగా మక్కనిచ్చేసానండి. మా అబ్బాయి పాయసం ఎవరిస్తుంటే మా మనవడు అరుస్తున్నాడు, తలుపు తీయమని. ఒక క్షణం ఉండడు వదిలి. వాడు నిద్రపోయినప్పుడే నేను చేసుకుంటానండి ఈ ఎట్టింగ్ చేసుకోవడం అన్నీ. లేకపోతే నేను క్షణం వదిలిపెట్టలేడు. అంతేనండి. టమాటా వేసేసి ఉప్పు వేసేసి కాసేపు మక్కనిచ్చేస్తే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు బీరకాయ వేసేసుకోవాలండి. బీరకాయ సన్నగా కోసి పెట్టుకున్నాను, తొక్క తీసేసి. బీరకాయ ముక్కలు వేసేసుకొని బాగా ఉడకనిచ్చేస్తే అండి రెడీ అండి. బీరకాయ కూర బాగుంటుందండి. తినండి, ఉడికిపోతుంది బాగా. కొంచెం మక్కనిచ్చిన తర్వాత ఒక గ్లాస్ పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, కారపొడి, ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టాలండి. అప్పుడు ఇంకా బాగా ఉడుకుద్ది. ధనియాల పొడి వేసాను, కారపొడి వేసాను. కొంచెమే వేసానండి, ఎక్కువేను. కారం తక్కువే తింటాం మేము. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, లైక్ చేయట్లేదండి. చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి. వాటర్ పోసుకొని కాసేపు ఉడకబెట్టేసుకుంటే మూత పెట్టేసి, తెలియని వాళ్ళు ఉంటే వంటలు కామెంట్ పెట్టండి. ఏం వంటలు చేయాలో చెప్తానండి, ఏమన్నా టిప్స్ కావాలన్నా. ఓకే అండి, బీరకాయ కూర రెడీ అండి. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇప్పటి వరకు 52 మందే ఉన్నారండి. ప్లీజ్ అండి, చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.